హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేనైతే అలసంద గింజలతోటి పొడి అంటే దీంట్లో కల్జమాకు అలాగే మునగాకు కలిపి అయితే పొడి చేసిన. అది ఎట్లా చేసినా చూద్దామండి. ఇదైతే చాలా ఆరోగ్యానికి మంచిదని చేసుకున్నాం. ఈ అలసంద గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ పేషెంట్లు కూడా తినచ్చు. ఎవరైనా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరు తిన్నా ఇది ఆరోగ్యానికి మంచిదే. అందుకే ఒకసారి చేసి చూద్దామని చెప్పి నేనైతే చేసుకున్నా. దీనికైతే నేను ఒక 50 గ్రామ్స్ అంటే 50 గ్రాముల అలసంద గింజలు తీసుకున్నా. ఈ కప్పుతోటి 3 కప్పుల కల్లేమాకుని మునగాకు పొడి అయితే నేను ఎండలో ఉన్నప్పుడే దాన్ని కొంచెం నీడకు ఆరబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. దీనికి ఇప్పుడు తీసుకొని, ఎందుకంటే మనం ఇష్టం ఉన్నప్పుడు దాన్ని చేసుకొని పెట్టుకోవచ్చు. మనకు ఎండలు ఉన్నప్పుడు అట్లా ఆరబెట్టుకొని ఉంచుకుంటే పనిచేస్తుందని పెట్టిన. ఇట్లా అవిసె గింజలను అయితే బాగా కాకుండా మరీ పచ్చివాసన కాకుండా కొంచెం చిటపటలు ఆడేంత వరకు కడిగి ఇవి అయితే నేను ఫ్యాన్ గాలికి ఎండబెట్టిన తర్వాత దీన్ని అయితే చేసుకున్నాను. ఎందుకంటే డస్ట్ ఇట్లా ఉంటుంది కనుక మనము ఏదైనా కడుక్కొని ఎండబెట్టుకుంటే బాగుంటుంది. మనం పచ్చిగా వేయించుకుంటే పచ్చిగా ఉన్నప్పుడు కూడా వేసుకున్నా ఏం కాదు, కానీ నేను ముందుగానే వాటిని ఎండబెట్టుకొని పెట్టుకున్నా. ఇది లైట్గా చిటపటలా ఇట్లా చిటపట అని మనకు సౌండ్ వస్తుంది. అట్లా పైకి వచ్చినప్పుడు తీసి మనమైతే అవి పక్కన పెట్టుకోవాలి. అయితే దీంట్లోకి కొంచెం అని మనం ఒక టీ స్పూన్ కన్నా కొంచెం పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతోనే జీలకర్ర, మెంతులు అలాగే కొత్తిమీరలు కూడా వేసుకున్నా. అవన్నీ కూడా మనకు పచ్చివాసన పోయి ఎరుపు రంగు వచ్చేంత వరకు అయితే వీటిని బాగా వేయించుకోవాలి. వాటితో పాటు నేను మనకు ఎల్లిపాయలును ఎండుమిర్చి తర్వాత చింతపండు కూడా వేసుకున్నా. ఇవి మంచిగా ఎరుపు వచ్చి మనకు వేగుతుంటే మంచి వాసన అనేది అయితే సువాసన అనేది వస్తుంది. జీలకర్ర మెంతులు వేయించినప్పుడు అయితే మంచి వాసన వస్తుంది కదా. ఇట్లా కల్లేమాకును మునగాకు మనం ఎండబెట్టుకోకుండా అవసరం లేదు. ఫ్యాన్ గాలికి ఎండాకాలంలో ఎండి మనము స్టోర్ చేసుకుంటే ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పోసి మనం గట్టిగా మూత పెట్టుకుంటే బాగానే ఉంటుంది. నేనైతే ఈసారి అట్లా ట్రై చేసిన. ఎందుకంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఆకు ఎండదు కదా, అందుకే ఇట్లా ఫ్యాన్ గాలికి ఉల్లార పెట్టుకోవాలి. కానీ మనకి ఎండలు ఉన్నప్పుడు ఎండినట్టు మనకు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అయితే మనకు అది ఎండదు. అందుకే నేను ఇట్లా వేసుకున్నా. కానీ కొంచెం లైట్గా మనం ఉడుకు ముక్కుట్లో వేసుకొని ఒకసారి అట్లా అనుకుంటే మనకు కొంచెం పొడి పొడిగా అయ్యి మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఈ మిక్సీ పట్టడానికి అయితే వేడి చేసుకున్నా. అలాగే తగినన్ని ఎండుమిరపకాయలు ఒక 20 నుంచి 25 మిరపకాయలు అయితే ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నా. ఇవి చాలా మాకు ఘాటుగా ఉన్నాయి. నాకైతే ఈ పొడికి అయితే సరిపోయింది. ఇట్లా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే వేడి ముకుట్లో కొంచెం నేను చెప్పినా కదా, ఒక 4-5 రెమ్మల చింతపండును నారలేకుండా తీసుకొని పెట్టుకొని ఈ ముకుట్లో వేడి చేసిన దాంట్లో ఒక 2 సార్లు అట్లా అంటే మనకు వేడి అయిపోతుంది. అలాగే నేను ఒక 2 పెద్ద సైజు ఎల్లిగడ్డలు అయితే తీసుకున్నా. ఎల్లిగడ్డలు మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మాడుతుంది కనుక ఒక్క చుక్కంత ఆయిల్ వేసుకొని దీన్ని అయితే ఇట్లా వేయించుకొని తీసుకోవాలి. బాగా వేయించకూడదు, లైట్గా కొంచెం వేయించుకొని వీటిని అన్నిటిని ఇట్లా రెడీ పెట్టుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. ముందుగా నేనైతే అవిసె గింజలు దేనికి అదే పట్టుకోవాలి. అవిసె గింజలే మనం కొత్తిమీరలు జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, దేనికి అదే పట్టుకోవాలి. పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక అవిసె గింజల పొడి అయితే తీసి పక్కన పెట్టుకున్న తర్వాత జీలకర్ర, కొత్తిమీరలు, మెంతులు ఇవైతే నేను తీసి మిక్సీ పెట్టుకున్నా. దేనికి అదే పెట్టుకున్నాం కదా. అలాగే కల్లేమాకు కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ పొడి చేసి మిక్సీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి అనేది అయితే కొంచెం లేటుగా వెనకసిరి పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం ఘాటు వస్తుంది కనుక నేను వెనకసిరి పట్టిన. దీనికైతే తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. నేను గల్లుప్పుని వేసిన. మీకు మెత్తటి ఉప్పు అయినా కూడా వేసుకోవచ్చు. గల్లుప్పు వేసుకుంటే మిరపకాయలు అనేవి మంచిగా మెరుగుతాయని నేనైతే వేసుకున్నా. అలాగే దానిలోకి మనం చింతపండును ఎల్లిపాయలు పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎందుకు వెనకసిరి వేసుకున్నా అంటే కొంచెం మెత్తగా అవుతుంది కనుక వెనకసిరి వేసుకున్నా. ఇట్లా కల్లేమాకు పొడి, అవిసె గింజల పొడి, మన మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదా, అవన్నీ ఒకసారి మనం వెల్లిపాటి ప్లేట్లో కానీ లేకపోతే ఇట్లా లోతున్న గిన్నెలో కానీ వేసుకొని చేయితోని కలుపుకోవాలి. ఎందుకంటే అవిసె గింజలు ఆయిల్ ఉంటుంది దాంట్లో, మెత్తగా వస్తాయి, నూనె గింజలు కదా అవి. అలాగే నేను ఎల్లిపాయలలో చింతపండు వేసిన కదా, ఎల్లిపాయలు చింతపండు వేసిన కనుక అవి కూడా మిరపకాయలు మెత్తగా అవుతుంది పొడి. అందుకే మనం ఇట్లా చేయితో కలిపితే అంతా కలిసినట్టు అవుతుంది. ఈ అవిసె గింజల నూనె అనేది మంచిగా మనకు ఈ కల్లేమాకు పొడికి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పైనుంచి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నేనైతే అట్లనే తిన్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే మీరు ఒకసారి చేసుకొని చూడండి.